హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఎంతో టేస్టీ రుచికరమైన కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. షుగర్ పేషెంట్స్ అయినా నార్మల్ పీపుల్స్ అయినా కాకరకాయ కారం అంటే చాలామందికి ఇష్టం ఉండదు. కానీ ఈ విధంగా చేసుకుంటే అందరూ చాలా సంతోషంగా తింటారు. చేదు అనే మాట అస్సలు ఉండదు. చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. కరకరలాడే కాకరకాయ ఫ్రై. మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్ 400 గ్రామ్స్ కాకరకాయలు, 1 కప్పు శనగిత్తనాలు 200 గ్రామ్స్ ఉంటాయి, 1 కప్పు కరివేపాకు, ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి, టేస్టుకు తగినంత కారం, 1 టీ స్పూన్ పసుపు, టేస్టుకు తగినంత సాల్ట్, 15-20 వెల్లుల్లి రెబ్బలు, 1 పెద్ద సైజు ఆనియన్ గడ్డ ఒకటి, 1 బౌల్ ఆయిల్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. మన కాకరకాయల్ని అటువైపు ఇటువైపు తొడాలు తీసుకొని పైనున్న తొక్కు మొత్తం తీసుకోవాలి. అస్సలు చేదు అనే మాటే ఉండదు. నెక్స్ట్ పైన కొంచెం సాల్ట్ జల్లుకొని ఒక్కసారి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. శుభ్రంగా క్లీన్ చేసుకున్న కాకరకాయల్ని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ విధంగా సన్నటి ముక్కల్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక కళాయిలో 1 ఫుల్ కప్పు ఆయిల్ వేసుకొని ఫుల్లుగా హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులో మనం 1 టీ స్పూన్ పసుపు వేసి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాం. మినిమం 10 మినిట్స్ పడుతుంది. మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మన క్రిస్పీ కాకరకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం. ఈ విధంగా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కాకరకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే శనగిత్తనాలు ఫ్రై చేసుకుందాం. శనగిత్తనాలు ఎర్రగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న తిరగమాత గింజలు వేసుకుందాం. ఆనియన్ ఈ విధంగా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తిరగమాత గింజలు 50% ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఆనియన్ కూడా 50% ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. అలా మొత్తం ఫ్రై అవుతూ ఉండగా మన కాకరకాయల ముక్కలు వేసుకుందాం. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న శనగిత్తనాలు వేసుకుందాం. మన కాకరకాయ ఫ్రై స్లోగా ఫ్రై అవుతూ ఉండిద్ది. ఈలోపు మనం వెల్లుల్లి కారం నూరుకుందాం. మన వంటింటి చిన్న రోల్లో ఎల్లిపాయ కారం నూరుకుందాం. పదిహేను 20 రెబ్బలు చిన్నుల్లిపాయ రెబ్బల్ని మెత్తగా నూరుకోవాలి.
ఇందులో కొంచెం సాల్ట్, 3 టేబుల్ స్పూన్స్ కారం వేసి మెత్తగా నూరుకోవాలి. ఈ విధంగా నూరుకున్న మన చిన్నుల్లిపాయల కారం పక్కన తీసి పెట్టుకుందాం. మన కాకరకాయ ఫ్రై 90% ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఎండు కొబ్బరి పొడిని వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. కాకరకాయ కారంలో ఎండు కొబ్బరి పొడి వేసి కలుపుతూ ఉంటే నెయ్యి వాసన వచ్చిద్ది, చాలా రుచిగా ఉండిద్ది. కొబ్బరి పొడి వేసిన 2 నిమిషాలు ఉంచుకుంటే చాలు. ఇప్పుడు చిన్నుల్లిపాయల కారం వేసుకుందాం. మొత్తం మిక్స్ చేసుకుందాం. ఒక్క 2 నిమిషాలండి, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ కాకరకాయ కారం రెడీ అయిపోయింది. అసలు టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. కాకరకాయ ఫ్రై నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.